కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, సముద్ర తీర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, కేంద్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత ఆర్ నిధులు మంజూరైనట్లు సీఎస్ కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు మండలాలతో పాటు పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమం జూన్ 7వ తేదీ నుంచి, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీ వరకు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని, యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగినపూడి సముద్ర తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి విశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్క పౌరుడు తోడ్పడిన వారవుతారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీరును అందించిన వారవుతామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గిలకల దిండి ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్దారుల యోగక్షేమాలు, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిలకలి దిండి ప్రాంతంలో ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 104 వాహనం ద్వారా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా గిడ్డంగుల నిర్మాణం, పోర్టు బెర్తులు పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఐరన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి, రైల్వే అనుసంధానం వంటి సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో మచిలీపట్నం నుంచి పెడన నియోజకవర్గం వరకు విద్యుత్ లైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి పనులు సకాలంలో పూర్తి చేశారని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్తును ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలు ఏర్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి గన్నవరం విమానాశ్రయంలో 2 వైద్య బృందాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 20 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ ప్రత్యేక ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగపూర్ నుంచి వచ్చిన 247 మంది ప్రయాణికులకు, హజ్ యాత్ర ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎటువంటి ఎబోలా లక్షణాలు కనిపించలేదని ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సుజన తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎం శాంతి. సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.